Welcome to the practical section. See, we are going to discuss the characteristics of a chemical reaction. We already studied characteristic properties of chemical reactions. How can you say a chemical reaction has taken place? ఒక రసాయన చర్య జరిగింది అని మనం ఎట్లా చెప్పగలం అంటే రసాయన చర్యలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి, వాటి సంఘటనలో మార్పు వస్తుంది. తర్వాత ఇంకా వాయువు వెలువడవచ్చు, గ్యాసెస్ మే బి ఎవాల్వ్డ్ అండ్ ప్రెసిపిటేట్ మే బి ఫార్మ్, అవక్షేపం కూడా ఏర్పడవచ్చు. తర్వాత ఉష్ణము వెలువడవచ్చు లేదా ఉష్ణము గ్రహించబడవచ్చు. ఇవన్నీ మనము ఒక రసాయన చర్య రంగు మార్పుగా జరగవచ్చు. ఒక రసాయన చర్య జరిగింది అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో అంటే అన్ని ఒకేసారి జరగాల్సినటువంటి అవసరం లేదు, వీటిలో ఏవైనా జరగవచ్చు. అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్ లో మీకు ఒక రసాయన చర్య జరిగిందని చెప్పడానికి అవక్షేపం కూడా ఏర్పడవచ్చు, రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడవచ్చు అనే దానికి మనం ప్రాక్టికల్ గా ఒక చిన్న టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. ఆ యాక్టివిటీ పేజ్ నెంబర్ 46 చూడండి. యాక్టివిటీ 2 ఓకేనా, కొంచెం రెండు ఉంది. పేజ్ నెంబర్ 46లో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో అవక్షేపం ఏర్పడవచ్చు అని చెప్పడానికి మనం చేసేటటువంటి ఒక చిన్న ప్రయోగం. దానికోసం కావాల్సినటువంటి మెటీరియల్స్ అర్థమవుతుంది. కావాల్సినటువంటి మెటీరియల్స్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ అండ్ వాట్ ఆర్ ద కెమికల్స్ నీడెడ్. దిస్ ఈజ్ వాట్ ఇస్ దట్ బేరియం ఫ్లోరైడ్. వాట్ ఇస్ దట్ బేరియం ఫ్లోరైడ్. వాట్ ఇస్ ద కలర్? వైట్ కలర్. దిస్ ఈజ్ సోడియం సల్ఫేట్. బోత్ ఆర్ వైట్ ఇన్ కలర్ జస్ట్ లైక్ ద సాల్ట్. అంటే ఉప్పు ఏ రంగులోనైతే ఉంటుందో అదే విధంగా ఉన్నాయి. సో వాట్ ఐ హావ్ టు డూ, ఫస్ట్ ఐ హావ్ టు ప్రిపేర్ ద అక్వేస్ సొల్యూషన్. అంటే ఈ రెండింటి యొక్క బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ యొక్క జల ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. ఏం తయారు చేస్తున్నాను? జల ద్రావణం అంటే ఒక పదార్థాన్ని నీటిలో కరిగిస్తే వచ్చేటటువంటి ద్రావణాన్ని మనం ఏమంటున్నాం? జల ద్రావణం. వీఆర్ ప్రిపేరింగ్ ద అక్వేస్ సొల్యూషన్స్ ఆఫ్ freshly prepared barium chloride and sodium sulfate. For that one, I have taken some distilled water. See this one. This is the distilled water. See this. And I have taken a clean test tube. In the clean test tube, I am taking some, what is that? Barium chloride. So, barium chloride. I have taken some barium chloride. This is barium chloride. Next, in another test tube, I have taken sodium sulfate. Sodium sulfate also white in color. Now, I am preparing the fresh solution. Fresh solution takes the distilled water. I am preparing the fresh solution of, what is that? Distilled Sodium sulfate and barium chloride. See this. Now the solution is ready. Okay, barium chloride solution is ready. This is known as what we call aqueous solution. What is that? Aqueous solution. This is the aqueous solution. See this. This is sodium sulfate. This is the sodium sulfate. Both are colorless. రంగులు ఏమన్నా నీళ్ళు ఎలాగ ఉన్నాయో అదే విధంగా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ దిస్ వన్, ఐఎమ్ యాడింగ్ దీస్ టూ సొల్యూషన్స్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్. Observe this. Observe this carefully. Now see this one. What is the color? White. After the chemical reaction, what is the color? White. Colorless aqueous solutions of barium chloride and sodium sulfate when combined together in another test tube
See, a white unviscid substance is formed at the bottom of the test tube. అబ్జర్వ్ చేయండి, కరగని పిండి లాంటి పదార్థం ఉంది సరే. ఫైండ్ దట్ కరగని పిండి లాంటి పదార్థం ఉన్నది, అర్థమవుతుందా? ఓకేనా? సో దిస్ substance unviscid substance present at the bottom of the test tube. పరీక్షణానికి అడుగు భాగాలు ఉన్నటువంటి ఈ పదార్థాలు మనం ఏమంటాం? బేరియం సల్ఫేట్ అవక్షేపం అంటాం. దీన్ని ఏమంటాం మనము? ఓకే, అన్విజాల్డ్, ఇది కరగదు, పిండిలాగా అట్లనే అడుగుల మిగిలి. అర్థమవుతుందా? సో ఈ చర్య ద్వారా మనం ఏం చెప్పవచ్చు? రసాయన చర్యలో అవక్షేపం కూడా ఏర్పడవచ్చు. Precipitate may be formed. Okay, now come to the point. See, here I am writing the balanced equation for this one. See this one. What is that? What are the reactants there? Barium chloride. Barium chloride. The molecular formula of barium chloride is BnCl2 plus. What is the another one? Sodium sulfate. Na2SO4. Remember, while writing the molecules or compounds, you have to remember to write their molecular formulas. While writing the elements, what you have to do, you have to remember their symbols. అర్థమవుతుందా? సో మనము అణువు కానీ లేకపోతే పదార్థాన్ని కానీ రసాయన చర్యలో పాల్గొనేటటువంటి పదార్థాన్ని కానీ రాసేటప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా అణు ఫార్ములాని రాయాలి. అర్థమవుతుందా? అదే మూలకాలు పాల్గొన్నట్టయితే ఏం చేయాలి? మనము దాని యొక్క సంకేతము రాయాల్సి, దాని యొక్క సంకేతం. ఇప్పుడు ఈ రెండు కలిసిన తర్వాత నీకు ఏం ఏర్పడినాయి? బేరియం సల్ఫేట్ BaSO4 plus sodium chloride. These are all aqueous. Okay, next this is also aqueous. జలద్రావణం, ఇది కూడా aqueous. నీటిలో కరిగించినాం కాబట్టి, లవణాలను నీటిలో కరిగించినాం కాబట్టి మనం ఏమంటున్నాం? జలద్రావణం. ఈ చర్యలో అవక్షేపం ఏర్పడింది, కరగని పదార్థం ఏర్పడింది కాబట్టి అవక్షేపాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు డౌన్వర్డ్ యారో తోటి చూపించాలి. మరి ఇది తుల్యం చేయబడిందా? Chemical reaction, you have to balance it. How many sodium atoms are there in the reactant side? How many sodium atoms are there? 2. But here, how many sodium atoms are there? So you have multiplied it to 2. 2 sodiums and 2 chlorine. 2 chlorine. 2 sodiums. And 1 sulfur, 1 sulfur. 4 oxygens, 4 oxygens. 1 barium, 1 barium. Okay? Now it is balanced. Okay? This is the balanced chemical reaction for the reaction between barium chloride and sodium sulfate. This reaction, we can say that precipitate may be formed. రసాయన చర్యలో అవక్షేపం కూడా ఏర్పడవచ్చు అని మనము ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతుందా? కావాల్సినటువంటి రసాయనాలు మనం ఏం తీసుకున్నాము? లవణాలు తీసుకున్నాము, అంటే బేరియం క్లోరైడ్, ఇంకోటి సోడియం సల్ఫేట్. లవణాలు తీసుకున్నాము, తీసుకొని వాటిని ఏం చేసినాము? వాటి యొక్క జలద్రావణాన్ని తయారు, ఆ రెండింటిని మనం కలిపినప్పుడు మనకి ఏమైంది? తెల్లటి అవక్షేపం ఏర్పడేది. చూడండి, కొద్దిసేపు ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. సీరియస్ కెన్ యూ ఫైండ్ దట్? పిండి లాంటి పదార్థం అన్డిజాల్వ్డ్ సబ్స్టెన్స్ కనబడుతుందండి. విజిబుల్ టు ఆల్. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం అంటే అవక్షేపం. ఈ రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడుతుందని మనం చెప్పాం. కాబట్టి రసాయన చర్య జరిగిన అవక్షేపం కూడా ఏర్పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూద్దాం, మీకు నోట్ రైట్.